హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు జ్యోతి చందు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైం కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతున్నా కదా, కొంచెం టెన్షన్‌గా ఉంది. సో, ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే, అందరూ గోధుమలతోనే చపాతీ గానీ, ఉప్మా గానీ ప్రిపేర్ చేసుకుంటారు కదా. నేనైతే గోధుమ లడ్డు ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. సో, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూపిస్తా పదండి. ఈ గోధుమ లడ్డు అయితే మనకు చూడడానికి మోతీచూర్ లడ్డు ఉంటది కదా, అదే విధంగా ఉంటుంది. కాకపోతే టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ గోధుమ లడ్డు అయితే చాలా ఈజీ చేయడం. ఎవ్వరైనా చేయగలుగుతారు. మనకు ఉప్మా చేయడం వచ్చిన వాళ్ళైతే దాదాపు అందరూ చేయగలుగుతారు ఈ లడ్డూని. అంత ఈజీ ఈ లడ్డు చేయడం అయితే. పాకం పట్టే పని కూడా అవసరం లేదు. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కొంచెం మందం ఉన్న గిన్నె పెట్టుకుంటే మంచిది. అడుగంటకుండా ఉంటుంది. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. మంచిగా మనకు కలర్ చేంజ్ అయ్యే విధంగా వేయించుకోవాలి. చూడండి, కలర్ అయితే మంచిగా చేంజ్ అయింది. వేయించుకున్న తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనం గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో వాటర్ కూడా పోసుకోవాలి. 1:3 రేషియోలో పోసుకోవాలి. అప్పుడు గోధుమ రవ్వ మనకు మంచిగా ఉడుకుతుంది. వాటర్ పోసిన తర్వాత గోధుమ రవ్వని ఒకసారి మంచిగా కలుపుకొని వాటర్లో కలిసే విధంగా మూత పెట్టి మంచిగా ఉడికించాలి. మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి. గోధుమ రవ్వ ఉడికేటప్పుడు గ్యాస్ మంట హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించాలి. లేకపోతే అది అడుగంటుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే. ఎందుకంటే కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు పంచదార వేసుకొని మంచిగా కలపాలి. పంచదార మొత్తం కలిసే విధంగా. పంచదార గోధుమ రవ్వలో కలిసిన తర్వాత మూత పెట్టి మంచిగా ఉడికించాలి. చూడండి, మూత తీసిన తర్వాత పంచదార కూడా మొత్తం కరిగింది గోధుమ రవ్వలో. ఇది మొత్తం కూడా గట్టిపడే విధంగా ఉడికించాలి. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా గట్టిపడుతుంది. గోధుమ రవ్వతోని లడ్డు ప్రిపేర్ చేయడం అయితే మనకు చాలా అంటే చాలా ఈజీ. చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు ఈ లడ్డూనైతే. అంత ఈజీ ప్రాసెస్ ఇది. ఎటువంటి పాకం పట్టే పని కూడా అవసరం లేదు. జస్ట్ పంచదార గోధుమ రవ్వలో కలిసిపోతే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. ఫుడ్ కలర్ అయితే కంప్లీట్గా ఆప్షనల్. అది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం కలర్ కోసమని యాడ్ చేస్తున్నా. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం కూడా మనకు చిక్కబడే విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. గ్యాస్ మంట హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుతున్నా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనకు లడ్డూలాగా ఫామ్ అవుతుంది. మనకి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవడమే ఇంకా. ఇవి లడ్డూలాగా చుట్టుకునే ముందు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మనకు చేతులకు అంటకుండా ఉంటుంది గోధుమ రవ్వ. చూడండి ఎంత చక్కగా వచ్చిందో లడ్డూలాగా. మనకి ఈ మిశ్రమం మొత్తం కూడా అదే విధంగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు గోధుమ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాతనే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది అనుకోండి, మనం బయటకు వెళ్ళి తీసుకొచ్చేలోపు ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాలలో కంప్లీట్ అవుతుంది ఈ ప్రాసెస్ అయితే. చేయడం ఈజీనే కానీ తినడమే కష్టం అనుకుంటున్నారేమో. తినడం కూడా చాలా ఈజీ. అంత టేస్టీగా ఉన్నాయి ఇవి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కొంతమంది పిల్లలు గోధుమ రవ్వని నార్మల్గా ఉప్మాలాగా తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి. కన్ఫామ్గా తింటారు. చూడండి, లడ్డూలాగా చుట్టడం అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క లడ్డూకి పైన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పుచ్చపప్పు కానీ లడ్డూ పైన అతికించి తినడమే. ఇంకా మెయిన్ అపీరెన్సే అవి కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.